హాయ్ అండి. ప్రీవియస్‌గా అయితే టస్సర్ కోటాలో ప్రింటెడ్‌లో చూసాం. అంటే మనకి డిజిటల్ ప్రింట్ అవుట్‌లైన్‌గా గ్లిటర్‌గా కూడా ఇచ్చాను. అదే విధంగా కోటాలో ఈసారి అయితే ఎంబ్రాయిడరీలో తెప్పించాను. అది కూడా మీకు పైతాని డిజైన్‌లో అండి. చాలా బాగుంటుంది. కలెక్షన్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. మంచి రీజనబుల్ ప్రైస్‌లో చూడటానికి కూడా రిచ్ లుక్ అయితే ఉంటుందండి. ఇప్పుడు ఆ కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. కలెక్షన్‌లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈరోజు కలెక్షన్లో ఫ్యాబ్రిక్తో పాటు రిఫరెన్స్ డ్రెస్సెస్ కూడా చూపిస్తానండి. ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ డ్రెస్సెస్ కూడా, అంటే మనకు అవుట్పుట్ ఎలా ఉంటుంది, స్టిచ్చింగ్ అయ్యాక ఎలా ఉంటుంది, అది వేసుకుంటే ఎలా ఉంటుంది అనేసి ఫొటోస్ కూడా మీకు స్క్రీన్ పైన అయితే యాడ్ చేస్తాను. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి టస్సర్ కోటాలో వస్తుంది. ఆల్రెడీ మన దగ్గర టస్సర్ కోటా ఫ్యాబ్రిక్ మీరు పర్చేస్ చేసి ఉంటే మాత్రం ఫ్యాబ్రిక్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. బాగుంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం. ఇది వచ్చేసి సీ గ్రీన్ కలర్ అండి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. కలర్స్ కూడా మనకి ఈ డిజైన్కి ఈ ఫ్యాబ్రిక్కి సూట్ అయ్యే విధంగానే తెప్పించాను. మనకి కలర్ వచ్చేసి చూడండి, ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి మీకు ఎగ్జాక్ట్ కలర్ కావాలంటే ఇది అనమాట. ఇక్కడ మనకి కింద బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఇలా వస్తుంది, కానీ చూడటానికి మాత్రం ఈ కలర్ వస్తుంది. మనకి లైనింగ్ యాడ్ చేస్తే మనకి లుక్ అనేది మారిపోతుంది. రిఫరెన్స్ డ్రెస్ చూపిస్తాను కదా, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది. లైనింగ్ యూజ్ చేసేటప్పుడు మాత్రం మీరు క్రేప్ కానీ సాటిన్ కానీ శాంటూన్ కానీ యూజ్ చేయండి. మీకు లుక్ అనేది ఇంకా బాగుంటుంది. డైరెక్ట్గా కాటన్ అయితే అది పేలిపోవడం అలా ఉంటుంది కదా, అలా కాకుండా క్రేప్ కానీ సాటిన్ శాంటూన్ ఏది యూజ్ చేసినా కూడా ఈ ఫ్యాబ్రిక్ లుక్ అనేది ఇంకా మారిపోతుంది. అలాగే కింద మనకి బార్డర్ టైప్లో ఇచ్చానండి. మొత్తం పైన అంతా వచ్చేసి బూటా డిజైన్, అది కూడా రౌండ్స్ లాగా పోల్కి డాట్స్ లాగా ఇచ్చేసి కింద మాత్రం పైతాని డిజైన్ అండి. ఇది కూడా మనకి చూడండి ఇక్కడ ఎనిమల్స్ అండి. ఇక్కడ డీర్ వచ్చింది, చీతా, అలాగే బర్డ్స్, ఇవన్నీ కూడా మనకి ఇలా మంచి లుక్తో వచ్చింది పైతాని డిజైన్లో. కింద బార్డర్ కూడా ఇలా ఇచ్చాము. సిల్వర్ మల్టీ కలర్తో, సిల్వర్ అంటే మనకి గోల్డ్ జరీ ఎక్కడ కూడా యూజ్ చేయలేదు, ఓన్లీ సిల్వర్ కలర్. కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది అనేసి ఇలా అయితే యూజ్ చేసాము. బాగుంటుంది, మల్టీ కలర్ కాబట్టి చాలా బాగుంటుంది. పైన కూడా మనకి కింద ఏదైతే కలర్స్ వచ్చాయో అదే కలర్స్లో మనకి ఈ రౌండ్స్ డిజైన్ కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది. కంప్లీట్ ఎంబ్రాయిడరీ అండి. ఇది ప్రింట్ కాదు, వీవింగ్ కాదు, మొత్తం ఎంబ్రాయిడరీలోనే వేయించాను. కాకపోతే పైతాని డిజైన్లో కాబట్టి చాలా ట్రెండీగా ఉంటుంది, లైట్ వెయిట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుందండి. వేసుకున్న తర్వాత కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. న్యూ బర్న్ నుంచి ఎవరైనా యూజ్ చేయొచ్చు. కాంబోస్కి, మదర్ అండ్ డాటర్కి, షార్ట్ ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్, కుర్తీస్, అనార్కలి కుర్తీస్, స్ట్రైట్ కట్ కుర్తాస్, లెహెంగాస్ నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు మల్టిపుల్గా. ఎందుకంటే రన్నింగ్లో ఉంటుంది. 1 మీటర్ దగ్గర నుంచి ఎన్ని మీటర్స్ అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే దీంతో పాటు బ్లౌజ్ కూడా మ్యాచింగ్ చూపిస్తాను. దీంట్లో కొంచెం పింక్ అనేది హైలైట్ చేశాం కాబట్టి పింక్ కలర్లో బ్లౌజ్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి డోలా సిల్క్లో సీక్వెన్స్ విత్ మనకి లైన్స్ ప్యాటర్న్లో మనకి ఇలా వస్తుందండి. మొత్తం కూడా సీక్వెన్స్ ఇంకా థ్రెడ్ వర్క్, సెల్ఫ్ కలర్లో థ్రెడ్ వర్క్, గోల్డ్ కలర్లో మనకి సీక్వెన్స్ అనేది వచ్చింది. నేను మ్యాచ్ అయిపోయింది. వేసుకున్న తర్వాత బాగుంటుంది లుక్ అనేది. సీ గ్రీన్ కలర్కి పింక్, సేమ్ పింక్లోనే ఇంకా మీకు డిజైన్స్ చూపిస్తాను. ఇది వచ్చేసి ప్యూర్ ఉప్పాడాలో కట్ వర్క్ డిజైన్ అండి. ఇది అంతా జెరీ ఎంబ్రాయిడరీ, యాంటిక్ కలర్లో మనకి సీక్వెన్స్ అనేది వస్తుంది. ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మల్టిపుల్గా మీకు ఆప్షన్స్ చూపిస్తేనే మీకు నచ్చింది తీసుకుంటారు కదా, అందుకని అన్ని రకాలుగా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి బూటా డిజైన్లో సింపుల్గా బూటా డిజైన్ ఈ రౌండ్స్కి మ్యాచ్ అయ్యే విధంగా కావాలనుకుంటే ఇలా కూడా మనం తీసుకోవచ్చు, బడ్జెట్ని బట్టి. ఎందుకంటే ఒక్కో ప్రైస్ ఒక్కోలాగా ఉంటుంది కాబట్టి మీకు అన్ని ప్రైజెస్ కూడా స్క్రీన్ పైన ఇస్తాను. మీ బడ్జెట్ని తగ్గట్టుగా మీ బ్లౌజ్ కూడా చూస్ చేసుకోవచ్చు. అది కూడా డిజైన్ని బట్టి. కొంతమంది డిజైన్ చేసుకుంటాము సింపుల్ ప్యాటర్న్ తీసుకొని, హెవీగా డిజైన్ చేసుకుంటాం అనుకుంటే సింపుల్ ఫ్యాబ్రిక్ తీసుకోవచ్చు. అలాగే ఇంకా పింక్లోనే డోలా సిల్క్లో ఇలా కూడా ఉంది. కట్ వర్క్ పైన అంతా కూడా బూటా డిజైన్ వస్తుంది. మనం ఓనీ లాగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇందాక చూపించినవి కూడా ఓనీ యూజ్ చేయొచ్చు అండి. బ్లౌజ్గా కానీ ఓనీగా కానీ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎందుకంటే అన్నీ కూడా మల్టిపుల్గా యూజ్ అయ్యే విధంగానే ఫ్యాబ్రిక్స్ అయితే డిజైన్ చేశాము. అలాగే ఇంకా ఇందులో ఇంకా కలర్ కాంబినేషన్ పెట్టి చూపిస్తాను. పింకే కాకుండా మీకు ఇంకా వేరే ఆప్షన్ కావాలనుకుంటే మాత్రం బ్లాక్ కూడా ఉందండి. బ్లాక్లో మనకి ఇలా మల్టీ కలర్లో లైన్స్ ప్యాటర్న్, అలాగే సీక్వెన్స్ యాంటిక్ కలర్లో మనకి సీక్వెన్స్ ఇలా వస్తుంది కాబట్టి దీనికి మ్యాచింగ్గానే ఉంటుంది. ఇందులో వచ్చిన కలర్స్ మనకి ఇందులో కొంచెం మ్యాచింగ్గా ఉన్నాయి కాబట్టి ఇలా కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. బాగుంటుంది. ఇది ఇలా చూసిన దానికన్నా డిజైన్ అయ్యి మనం వేసుకున్న తర్వాత లుక్ మారిపోతుంది. కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. ఇందులో మల్టీ కలర్ వచ్చింది, మనకి లెహెంగాలో కూడా మల్టీ కలర్ వచ్చింది కాబట్టి ఇలా కూడా మీరు పేరప్ చేసుకోవచ్చు. లేదు పింక్ కలర్లో కావాలనుకుంటే మనకి ఇలా 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మంచి డిజైన్స్ కూడా సూపర్గా ఉన్నాయి. అలాగే ఇందులో కలర్స్ ఉన్నాయండి, అవి కూడా మీకు పెట్టి చూపిస్తాను. ఇది వచ్చేసి పింక్. నెక్స్ట్
ఇందులోనే సేమ్ ప్యాటర్న్ సేమ్ డిజైన్లో టోటల్గా 4 కలర్స్. ఇప్పుడు సీ గ్రీన్ చూపించాను కదా, నెక్స్ట్ వచ్చేసి పింక్. మీకు ఇలానే ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూడండి ఎంత బాగుందో. డిజైన్ అన్నీ కూడా నీట్గా తెలుస్తుంది మనకి డిజైన్ ఎంబ్రాయిడరీ అనేది. అలాగే దీనికి కూడా మీకు ఒకసారి కాంబినేషన్ పెట్టి చూపిస్తాను. ఇది వచ్చేసి బ్లాక్ అండి, ఇందాక చూపించిన దాంట్లోనే సేమ్ అదే మనకి దీన్ని కూడా మ్యాచ్ చేసుకోవచ్చు మల్టీ కలర్ కాబట్టి. అలాగే పింక్లో సెల్ఫ్ కలర్లో కావాలి అనుకుంటే మనకి ఉప్పాడలో కూడా అవైలబుల్గా ఉంది సెల్ఫ్ కలర్. ఇది సెల్ఫ్ కలర్లో వస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి డోలా సిల్క్లో ఆల్ ఓవర్ డిజైన్. ఇంకా 2 ఉన్నాయి కానీ అవి కొంచెం డిఫరెంట్ షేడ్ ఉన్నాయండి, అందుకే చూపించట్లేదు. మనకి కాంట్రాస్ట్ కలర్లో అయితే యూజ్ చేయొచ్చు కానీ సెల్ఫ్ కలర్లో మాత్రం ఈ 2 కలర్స్లోనే యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా వస్తుంది మనకి సెల్ఫ్ కలర్, లేదంటే బ్లాక్ కలర్ యూజ్ చేయొచ్చు, ఇలా అయినా యూజ్ చేసుకోవచ్చు, బాగుంటుంది స్టిచ్చింగ్ అయ్యాక. అలాగే నెక్స్ట్ కలర్ ఏంటో చూద్దాం. మంచి మంచి కలర్స్ అండి, చూడడానికి చాలా బాగుంది, మనకి డిజైన్ కూడా బాగా తేలుతుంది వీటిపైన. ఇది వచ్చేసి మనకి బేస్ కలర్ వచ్చేసి క్రీమ్ కలర్లో ఇచ్చాను, బాగుంది, చాలా బాగుంది. దీని మీద కూడా మనకి మల్టీ కలర్లో డిజైన్ వచ్చింది కాబట్టి లుక్ వైజ్గా బాగుందండి. మనకి బార్డర్ అయితే నార్మల్గానే వచ్చింది, న్యూ బన్కైనా యూజ్ చేయొచ్చు. అలాగే ఇందులో కాంబినేషన్స్ పెట్టి చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి ఆల్ ఓవర్ డిజైన్లో. అలాగే నెక్స్ట్ వచ్చేసి కట్ వర్క్లో చూపిస్తాను. మనకి డోలా సిల్క్లో ఇలా కట్ వర్క్ వస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఉప్పాడాలో ఓనీలాగా కూడా వేసుకోవచ్చు. మీరు సేమ్ ఇదే బ్లౌజ్ యూస్ చేసుకుంటాము, కాంట్రాస్ట్ కలర్లో ఓన్లీ దుపట్టానే యూజ్ చేస్తాం అనుకుంటే ఇలా కూడా యూజ్ చేయొచ్చు. ఇది లెహెంగా, ఒకవేళ మీకు కాంట్రాస్ట్ కలర్లో కాంబో లాగా కావాలి, మదర్ అండ్ డాటర్ లాగా కానివ్వండి, ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, కొంచెం సిమిలర్గా కాకుండా డిఫరెంట్గా అనుకుంటే ఆపోజిట్లో తీసుకోండి, అలా కూడా బాగుంటుంది. ఇది లెహెంగా యూజ్ చేయొచ్చు, ఒకరికి ఇది లెహెంగా యూజ్ చేయొచ్చు, అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇందులో బూటా డిజైన్, సింపుల్గా కావాలనుకుంటే ఇలా బూటా డిజైన్ చూడండి ఎంత బాగుందో. ఇలా పెడితేనే ఎంత బాగుంది, మనకి క్రీమ్కి పింక్ కాంబినేషన్ సూపర్ అనమాట. లేదు బ్లాక్ కలర్లో అంటే మల్టీ కలర్లో ఇలా కూడా బ్లాక్ అండ్ క్రీమ్ కాంబినేషన్ బాగుంటుంది వేసుకుంటే. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇంకొక కలర్ ఉంది, బ్లాక్ అండి, చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. బ్లాక్ కలర్లో డిజైన్ బాగా ఎలివేట్ అవుతుంది, మనకి కలర్ కూడా సూపర్ వచ్చింది. కలర్ కాంబినేషన్స్ అదంతా చూడండి బాగా తేలుతున్నాయి డిజైన్స్, కలర్స్ అంతా కూడా బ్లాక్ పైన మల్టీ కలర్. అలాగే దీంట్లో సెల్ఫ్ కలర్లో కావాలనుకుంటే ఇలా యూస్ చేయొచ్చు. అలాగే చెప్పడం మర్చిపోయాను, ఈ ఫ్యాబ్రిక్ బాయ్స్కి కుర్తా కూడా యూస్ చేయొచ్చు అండి. పిల్లలు ఉన్నారు, వాళ్ళ కొంచెం షేర్వానీ టైప్లో యూస్ చేయాలనుకుంటే కాంట్రాస్ట్ కలర్లో ఇది కూడా మనము యూస్ చేసుకోవచ్చు కుర్తాకి. అలాగే నెక్స్ట్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో పింక్, బ్లాక్కి పింక్ కాంబినేషన్ బూటా డిజైన్. నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్, ఇది వచ్చేసి ఆల్ ఓవర్లో పింక్ కలర్ సేమ్. నెక్స్ట్ వచ్చేసి డోలా సిల్క్లో కట్ వర్క్ అండి, చూడండి ఎంత బాగుందో. మనం నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఎంతంటే అంత ఫ్యాబ్రిక్ మనకు దొరుకుతుంది కాబట్టి నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. ఇలా వస్తుంది చూడండి, మొత్తం సెట్ వచ్చేసి ఇలా మనం ఓనీ లాగైనా ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. బ్లాక్ పింక్ కూడా సూపర్గా ఉందండి. లేదు సెల్ఫ్ కలర్లో కావాలంటే ఇందాక చూపించాను కదా మల్టీ కలర్, అదైనా యూస్ చేయొచ్చు. అలాగే ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని కలర్స్కి ఒకటి నేను రిఫరెన్స్ డ్రెస్సెస్ కూడా డిజైన్ చేశానండి, అవి కూడా మీకు చూపిస్తాను. అవుట్లుక్ ఎలా వచ్చింది, డిజైన్ చేశాక ఎలా ఉందనేది మీకు ఒకసారి చూపిస్తాను. ఇది వచ్చేసి లెహెంగా క్రీమ్ కలర్లో లెహెంగా మోడల్లో డిజైన్ చేశాను. దీనికి అన్నిటికి కూడా పింక్ కలర్లోనే ఇచ్చానండి బ్లౌజ్. లుక్ వైజ్గా బాగుంది, కలర్ కాంబినేషన్ బాగా వచ్చాయి అనేసి నేను పింక్ కలర్లో యూజ్ చేశాను. ఇందాక చూపించాను కదా ఉప్పాడలో కట్ వర్క్, అదే సేమ్ అదే ప్యాటర్న్. మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది, వేస్ట్ దగ్గర నేను ఈ కట్ వర్క్ తీసుకున్నాను, సింపుల్ బ్లౌజ్. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా మనకి బ్యాక్ సైడ్ కూడా కట్ వర్క్ అనేది కింద పార్ట్లో వచ్చేసి ఇలా ప్యాటర్న్ అయితే ఇచ్చానండి బ్లౌజ్కి. మొత్తం డ్రెస్ వచ్చేసి ఇలా వస్తుంది, చూడండి ఎంత బాగుందో. స్టిచ్చింగ్ అయ్యాక అన్నీ కూడా సూపర్లు ఉంటాయండి. అంటే మనకి ఫ్యాబ్రిక్ చూసిన దానికి అది స్టిచ్చింగ్ అయ్యి మళ్ళీ వేసుకొని రెడీ అయితే లుకే మారిపోతుంది. దీంట్లో డబుల్ లైనింగ్ ఇంకా క్యాన్ కూడా ఇచ్చాను. నేను ఇక్కడ క్రేప్ యూస్ చేశానండి, సాటిన్ అలా ఏం యూస్ చేయలేదు, క్రేప్ యూస్ చేశాను. క్యాన్ ఇంకా లోపల కాటన్ లైనింగ్ కూడా యూస్ చేశాను. మనకి లేయర్స్ ఇన్ని ఉన్నాయి కాబట్టి లైట్ వెయిట్గానే ఉంటుంది, హెవీగా ఏముండదు, కానీ ఫ్లఫీగా చూడ్డానికి బాగుంటుంది డ్రెస్ అనేది. మొత్తం డ్రెస్ వచ్చేసి ఇలా వస్తుంది, ఎంత బాగుంది కదా. ఇది వేసుకుంటే అంతే బాగుందండి, ఇంకా లుక్ మారిపోయింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి సీ గ్రీన్ కలర్లో ఇద్దరికి డిజైన్ చేశాను, చిన్న పాపకి పెద్ద పాప సైజులో ఇద్దరికి యూజ్ చేశాను, ఇద్దరికి డిజైన్ చేశాను. ఇది చూడండి, ఇది వచ్చేసి చిన్న పాప సైజులో అండి, 1 year సైజు. ఎంత క్యూట్గా ఉందో. ఇదైతే ఆల్ ఓవర్ డిజైన్లో, ఎందుకంటే మీకు అన్ని ప్యాటర్న్స్ కూడా స్టిచ్చింగ్ అయ్యి చూపిస్తేనే కదా తెలిసేది, అన్ని బ్లౌజెస్ చూపించాను కాబట్టి ఒక్కొక్కటి వేరియేషన్ ఎలా ఉంది అనేసి మీకు ఇలా డిజైన్ చేసి చూపిస్తున్నాను.
చూడండి ఇది వచ్చేసి సీ గ్రీన్లో, ఇది కూడా స్కర్ట్ మోడలే. బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న ప్యాటర్న్, కానీ క్యూట్గా ఉంది వేసుకుంటే, లైట్ వెయిట్గా ఉంటుంది. తనకి కూడా క్యాన్ యూజ్ చేశాను కానీ అంత హెవీగా ఏమీ అనిపించదు, ఎందుకంటే లైట్ వెయిట్గా ఉంది కదా కోటా టస్సర్ కోటా కాబట్టి లైట్ వెయిట్గా ఉంటుంది. సేమ్ ఇదే కాంబినేషన్లో బ్లౌజ్ మాత్రం డిఫరెంట్గా ఇచ్చాను. సేమ్ కలర్లో బ్లౌజ్ మాత్రం మీకు లుక్ వేరేలాగా తెలుస్తుంది అనేసి ఇంకో బ్లౌజ్ డిజైన్ చేశాను. ఇది వచ్చేసి మనకి డోలాలో కట్ వర్క్ అండి. ఇది వేస్ట్ దగ్గర యూజ్ చేశాను, కాలర్కి కూడా యూజ్ చేశాను. బ్యాక్ సైడ్ అయితే మనకి ఇలా వస్తుంది, సింపుల్ ప్యాటర్నే. ఇది కూడా స్కర్ట్ మోడలే. అన్నిటికి కూడా నేను క్యాన్ ఇంకా డబుల్ లైనింగ్ యూజ్ చేశానండి. 2 డ్రెస్సెస్ కూడా ఇలా వస్తాయి అన్నమాట సిస్టర్స్కి కావాలనుకుంటే. లేదంటే కాంట్రాస్ట్ కలర్లో కూడా డిజైన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒకళ్ళు సీ గ్రీన్ తీసుకున్నారనుకోండి, ఇంకొకరు పింక్, బ్లాక్ అండ్ క్రీమ్, అలా కాంబినేషన్స్ అనేవి మనము కాంబోకి సెట్ చేసుకోవచ్చు. లేదు సెల్ఫ్ కలర్లో ఇద్దరికి సేమ్ కావాలంటే ఇలా డిజైన్ చేసుకోవచ్చు, బాగుంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్లాక్లో అండి, బ్లాక్ పింక్ కాంబినేషన్ ఊటా డిజైన్లో అండి. ఇక్కడ నెక్ ప్యాటర్న్ అయితే కొంచెం డిఫరెంట్గా ఇలా పైపింగ్ మాత్రమే ఇలా ఇచ్చానండి. ఇక్కడ మనకు ఓపెన్ లాగా ఉంటుంది కానీ మొత్తం స్టిచ్చింగే ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా వీ నెక్ ఇచ్చేసి సింపుల్ ప్యాటర్న్లో ఇచ్చాను. బ్లాక్కి పింక్ కాంబినేషన్ చూడండి, బ్లఫీగా ఉంటుంది, చూడ్డానికి లుక్ కూడా చాలా బాగుంటుంది. బ్లాక్కి పింక్ కాంబినేషన్. మీరు ఇదే ఫ్యాబ్రిక్ అని కాదండి, మీరు మ్యాచ్ చేసుకోవచ్చు ఎలా అంటే అలా. అలాగే నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్. ఇదైతే సెల్ఫ్లో డిజైన్ చేశాను మీకు ఒక ఐడియా కోసం, సెల్ఫ్లో ఉంటే ఎలా ఉంటుంది అనేసి. సెల్ఫ్ కలర్లో ఈ బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ మనకి షేప్ అనేది కొంచెం బ్లౌజ్ ఇలా ప్యాటర్న్ అయితే ఇచ్చానండి. మనకి స్లీవ్స్ కూడా ఇలా వస్తాయి ఓపెన్గా, ఎల్బో స్లీవ్స్కి ఇక్కడ మనకి ఓపెన్గా ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇలా టై చేసుకోవడం కోసం ఉంటుంది. వేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ లుక్ అనేది తెలుస్తుంది. ఇలా హ్యాంగర్ పెట్టిన దానికన్నా వేసుకున్న తర్వాత లుక్ మారిపోతుంది. ఇదైతే సెల్ఫ్ కలర్లో చాలా బాగున్నాయండి. మీకు కావాలనుకుంటే దీనికి బ్లాక్ కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు, సెల్ఫ్గా అయినా బ్లాక్ కలర్ అయినా. లేదు మీ దగ్గర ఆల్రెడీ దీనికి మ్యాచింగ్గా ఉందనుకుంటే అలా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. నేను చూపించినవనే ఏం కాదండి, మీకు ఇంకా ఐడియాస్ ఉన్నాయి, మేము ఇంకా డిఫరెంట్గా మ్యాచ్ చేసుకుంటాము, ఇంకా డిఫరెంట్గా డిజైన్ చేసుకుంటాం అనుకుంటే ఎలా అయినా చేసుకోవచ్చు. కాకపోతే బేసిక్గా ఒక డిజైన్ అయితే మేము చూపిస్తాము, ఎందుకంటే చాలామందికి ఆ ఫ్యాబ్రిక్ చూడగానే ఎస్టిమేషన్ తెలియదు కదా ఎలా ఉంటుంది ఏంటి అని. అందుకే బేసిక్గా ఒక డ్రెస్ అయితే డిజైన్ చేసి చూపిస్తాం. దాని లుక్ నచ్చి సేమ్ అదే మోడల్ కావాలనుకుంటే ఆల్మోస్ట్ అందరూ ఇదే యూజ్ చేస్తారు, అంటే డిజైన్స్. లేదు కావాలనుకుంటే లెంత్ ఒకటి మనకి ఫుల్ బ్లౌజ్ కావాలి, లేదంటే కోట్ మోడల్లో కావాలి, ఫ్రాక్ లాగా కావాలనుకుంటే కొన్ని చేంజెస్ చేసుకుంటారు. కానీ ఎందుకంటే ఈజీగా టైలర్కి చూపించడానికి కూడా మన రిఫరెన్స్ డ్రెస్సెస్ అనేవి చాలా ఈజీగా ఉంటున్నాయి, అందుకే చాలామంది ఇవే ఫాలో అయిపోతున్నారు. అందుకే అన్ని డ్రెస్సెస్ సేమ్ కాకుండా డిఫరెంట్గానే డిజైన్ చేస్తున్నాను. ప్లాజోల్లో, లాంగ్ ఫ్రాక్స్లో, షార్ట్ ఫ్రాక్స్లో, లెహెంగాస్లో, ఎలా అంటే అలా డిజైన్ చేస్తూనే ఉన్నానండి. అలాగే మీ సపోర్ట్ కూడా నాకు ఉంది, అలానే ఇంకా కంటిన్యూ కావాలనుకుంటున్నాను. డిజైన్స్ కూడా ఫ్యాబ్రిక్లో చాలా డిజైన్ చేస్తున్నాను. ఇంకా సంక్రాంతికి రాబోతున్నాయండి అన్నీ కూడా, ట్రెడిషనల్లో, ఫ్యాన్సీలో, కాటన్స్లో మనకి చాలా స్టాక్ రాబోతుంది. కూడా ఎవరైనా ఈ వీడియోని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కలెక్షన్ కనుక మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే మనకు స్టోర్ ఉందండి, స్టోర్ లొకేషన్ వచ్చేసి కుకట్పల్లికి దగ్గరలో ఉన్న గాజుల రామారం. ఎవరైనా డైరెక్ట్గా చూసి తీసుకుంటాము, ఆన్లైన్లో కాదు, ఫ్యాబ్రిక్ ఫీల్ అయ్యి అక్కడే పర్చేస్ చేసుకుంటాం, ఇక్కడ ప్రాసెస్ కూడా అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్గా వచ్చేసేయండి. అడ్రస్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.